ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ మహాగణపతి పురాణం 23వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. గణపతి సంతానం. వివాహానంతరం మహాగణపతి తన భార్యలైన సిద్ధి బుద్ధులతో కలిసి తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించాడు. పార్వతీదేవి కొడుకుని కోడళ్ళని ఆశీర్వదిస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు, త్వరలో నాకు మనవాళ్ళని ఇవ్వండి నాయన అంది ఆనంద పారవస్యంతో. నీకా అదృష్టం లేదు కదమ్మా. మునుపు తారకాసురుని సంహరించగల శివకుమారుడు ఎప్పుడు జన్మిస్తాడో తెలుసుకోవడానికి వచ్చిన దేవతలని అపార్థం చేసుకొని దేవతలకెవ్వరికీ సంతానం కలగకూడదని శాపమిచ్చావు కదా. తత్ఫలితంగా ఈ గణేశుడు ఆ షణ్ముఖుడు నీ పుత్రులైన నీ గర్భాన జన్మించలేదు కదా. నీకు లేని అదృష్టం నీ పుత్రులకి మాత్రం కలుగుతుందా అన్నాడు నారదుడు. పార్వతీదేవి కిన్నురాలైంది. తన క్షణికావేశం యావత్తు దేవతాజాతికే సంతానం లేకుండా చేసిందని బాధపడింది. తల్లి బాధని చూసి కలత చెందాడు గణపతి. అమ్మా, బాధపడకు, నీ కోరిక ఇప్పుడే తీరుస్తా అంటూ గణపతి తన ప్రథమ పత్ని సిద్ధి గర్భస్థానం పైన చేతితో స్పర్శించాడు. మరుక్షణం ఆమె సద్యోగర్భం దాల్చి అప్పటికప్పుడే ఒక పుత్రునికి జన్మనిచ్చింది. అమ్మా, ఇతడు సిద్ధిపుత్రుడు, నీ మనవడు లాభ. బుద్ధి సరిగా పనిచేస్తే వచ్చే ఫలితం లాభం అని వివరించి తన ద్వితీయ పత్ని బుద్ధి గర్భస్థానం పైన చేతితో స్పర్శించాడు గణపతి. మరుక్షణం ఆమె కూడా సద్యోగర్భం దాల్చి అప్పటికప్పుడే ఒక పుత్రుణ్ణి కన్నది. అమ్మా, వీడు నీ రెండో మనవడు లక్ష్య. వివేకం ఉన్నవాడికి తన గమ్యం మీద లక్ష్యం ఏర్పడుతుంది. అట్టి లక్ష్యం కలవాడు కార్యసిద్ధి పొంది లాభం పొందగలడు. అలా నీ ఇద్దరు మనవలు కూడా లోక కళ్యాణ కారకులు అవుతారు. ఇదిగో నీ మనవాళ్ళని ముద్దాడి నీ కోరిక తీర్చుకో అంటూ ఇద్దరు బిడ్డల్ని తల్లికి అందించాడు గణపతి. పార్వతీదేవి ఇద్దరు మనవాళ్ళని ఎత్తుకొని తనివి తీరా ముద్దులాడింది. అప్పుడు దేవేంద్రుడు కల్పించుకొని, గణపతిదేవా, పార్వతీమాతకి లభించిన అదృష్టం మా దేవజాతికి కూడా లభించేటట్టు వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. అలాగే నేటి నా వివాహగాథని, సంతాన లాభాన్ని వ్రతకథగా చెప్పుకొని నియమనిష్టలతో ముందుగా నన్ను పూజించి ఆ తదుపరి లోకమాత అయిన గౌరీదేవిని శాస్త్రోక్తంగా పూజించిన దేవతా దంపతులకు వారి భార్యల వల్ల సత్సంతానం పొందుతారు. దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడే వారికి తమ సంకల్పమందు లక్ష్య సిద్ధి కలిగి సంతాన లాభం చేకూరుతుంది అని వరమిచ్చాడు గణపతి. ఆనాటి నుంచి అతడు సంతాన గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. గణపతే గణాధిపతి. అమ్మయ్య, అంతా శుభకరంగా లోకశ్రేయస్కరంగా జరిగింది అంటూ నారదుడు నవ్వి, దేవా నారాయణ, నేనేదో మెలికి పెడుతున్నానని నన్ను సందేహించావు. నువ్వు నా వెనకుండి నా చేత ఈ నాటకం ఆడించబట్టే పార్వతీమాతకి పరమానందం కలిగింది. దేవతలకి పార్వతీదేవి ఇచ్చిన శాపం తీరిపోయింది. పరమేశ్వరుని సంకల్పం నెరవేరింది. ఇంకెందుకు ఆలస్యం? షణ్ముఖుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇన్ని మహిమలు చూపి ఇందరి ఇక్కట్లు తీర్చిన ఈ గణపతి కంటే మహాసమర్థుడు ఇంకెవరుంటారు? గణపతే గణాధిపతి, జరిపించండి పట్టాభిషేకం అన్నాడు. అంతట బ్రహ్మ నారదులు పౌరోహిత్యం వహించగా, బృహస్పతి శుక్రాచార్యులు వేదపఠనం గావిస్తుండగా, సప్తఋషులు మంగళాచరణాలు పలుకవుతుండగా, మంగళ వాయిద్యాలు మార్మ్రోగుతుండగా, దేవదుందుబులు దశ దిశలా ప్రతిధ్వనిస్తుండగా, షణ్ముఖుడు వెంట నడవగా మహాగణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అగ్రాసనంపై కూర్చుండబెట్టి వేదమంత్రాల నడుమ గణాధిపతిగా పట్టాభిషేకం కావించారు పార్వతీ పరమేశ్వరులు. అంత ఆకాశం నుండి దేవతాంగనలు పూలవర్షం కురిపించగా గంధర్వులు సామవేదగానం ఆలపించారు.
అప్సరసులు ఆనందంతో నేత్రోత్సాహంగా నృత్యం చేశారు. అంతటా విష్ణువు పుష్పాక్షతలతో గణపతిని ఆశీర్వదించి అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఈ రోజు కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నక్షత్రం హస్త గణపతికి జరిపే విశిష్ట కార్యాలన్నీ ఇదే రోజున జరగడం విశేషం కనుక ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ గణాధిపతిని శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో పూజించిన వారు ఈతని కృపకు పాత్రులై వారు కోరిన కోరికలెల్లా ఈ గణపతి అనుగ్రహంతో తీర్చుకుంటారు అని వరమిచ్చాడు. తదాస్తు తదాస్తు అంటూ మంగళాచరణాలు పలికారు బ్రహ్మ నారదాది మహర్షులు. అంతట గణపతి తన భార్యలైన సిద్ధి బుద్ధులను తనలో ఐక్యం చేసుకుని మీ అందరి ప్రార్థనలను మన్నించడానికే ఆనాడు సిద్ధి బుద్ధులను ఉద్భవింపచేశాను. ఈనాడు వారిని స్వీకరించాను. మీ ఆకాంక్ష చేరినందున ఇద్దరూ నాలో లీనమైపోయారు. అయినా నన్ను నిశ్చల భక్తితో పూజించే వారికి సిద్ధి బుద్ధి తోడుగా ఉండి సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు సహకరిస్తారు. అట్లే నా పుత్రులుగా జన్మించిన లక్ష్య లాభ ఇక మీదట అదృశ్య రూపాలతో సంచరిస్తూ నా భక్తుల లక్ష్యాలని తీరుస్తూ వారికి లాభాలని అనుగ్రహిస్తారు. సర్వలోక జీవులకు ఇది నా వరం. ఇదివరకటి వలనే ఇక ముందు కూడా ఇంత లోక సంసారము ఉండి కూడా నేను బ్రహ్మచారినే. భక్త జన శ్రేయస్సే నా పరమావధి. లోకా సమస్త సుఖినోభవంతు అని అనుగ్రహిస్తాను. గణపతి జయహో గణాధిపా జయ జయహో గణాధిదేవా గణపతిదేవా అంటూ అక్కడున్న వారంతా ఘాకార గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రంలో మహాగణపతిని స్తుతించారు ముక్తకంఠంతో ఇలా. గణేశాష్టకం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణాజన ధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు శకలం మౌళే వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్తం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే యోద్ధకామం మహావీర్యం వందేహం గణనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై సదా స్తుయామానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియ మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం ఎప్పటే సత్సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. చంద్రునికి శాపం. ఆనాటి నుంచి త్రిలోకవాసులు ప్రతి భాద్రపద శుద్ధ చవితి నాడు నియమనిష్టలతో కల్పోక్త ప్రకారంగా వినాయకుడిని పూజించడం చేత అది వినాయక చవితిగా ప్రసిద్ధి చెందింది. ఒక భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి జరుపుకున్న కోట్లాది భక్తులు అత్యంత ప్రేమతో నైవేద్యం ఇచ్చిన కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్లు, ఆపూపములు, అరటిపళ్ళు, కొబ్బర్లు తదితర భక్ష్య భోజ్యాలను ఆధారంతో స్వీకరించిన వినాయకుడు తన మూషిక వాహనంపై అత్యంత భారంగా ఆయాసపడుతూ కైలాసానికి వస్తున్నాడు. శివుడి తరువాత వినాయకుడికి శిరోభూషణమైన చంద్రుడికి వినాయకుడి శిరస్సుపై ఉన్నాను కాబట్టి అతని కంటే నేనే అధికుడిని అన్న గర్వం ఉంది. ఆ గర్వం చేత సమయపాలన అతిక్రమించి ఒక్కొక్కసారి పాడ్యమి నాడు పండువెన్నెలలాను, పున్నమి నాడు పాడ్యమి లాంటి క్షీణచంద్రుడిలాను తన చంద్రకళలను ప్రభావితం చేసి నేను నా ప్రకాశం అన్నట్లు ఇష్టారాజ్యంగా వెలుగొందసాగాడు చంద్రుడు. వినాయకుడి శిరోభూషణం కనుక అతని మీద ఆరోపణలు చేయలేక త్రిలోకవాసులు మౌనంగా చంద్రుణ్ణి దాష్టికాన్ని భరించసాగారు. ఇదంతా వినాయకుడికి తెలుసు. చంద్రుడికి గుణపాఠం చెప్పడానికి
తగిన సమయం కోసం అతను నిరీక్షించసాగాడు. ఎందుకంటే వినాయకుడి భక్తుడు చంద్రుడు. ఆనాడు అలా సోపాలు పడుతూ కైలాసానికి అతి కష్టం మీద చేరిన వినాయకుడిని చూస్తూ చవితి చంద్రుడు, వినాయక, జనులు నైవేద్యం పెట్టారు కదా అని అన్నెన్ని ఉండ్రాళ్ళు, కుడుములు, లడ్డూలు తినకపోతేనే ఇప్పుడు నీ బొజ్జ చూడు, భూమండలమంతా ఉంది. ఆ పొట్ట పగిలితే ఆ ఉండ్రాళ్ళు, కుడుములు ఏంగాను అని హేళన చేస్తూ నవ్వాడు. సరిగ్గా అప్పుడే పార్వతీ దేవి కూడా తన కుమారునికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు స్వయంగా తినిపించడానికి వస్తూ చంద్రుని మాటలు విన్నది. అదే తగిన సమయమని భావించి వినాయకుడు తన లంబోదరాన్ని గట్టిగా బిగపట్టాడు. అంతే, పట్టుమని ఉదరం బర్దలయ్యింది. ఉండ్రాళ్ళు, కుడుములు ప్రవాహంలా బయటికి దొర్లాయి. వినాయకుడు కూడా క్రిందపడి సృహ కోల్పోయాడు. అంతే, తన ప్రియపుత్రుడి దుస్థితి చూసిన పార్వతి ఆవేశం పట్టలేక, ఓరి చంద్ర, నా కుమారుణ్ణి చూసి పరిహసించిన ధూర్తుడా, దక్ష ప్రజాపతి శాపంతో భయంకర కుష్ఠవ్యాధితో క్షీణించిపోయిన నీకు పునర్ప్రకాశ ఆరోగ్యాలను ప్రసాదించిన పరమేశ్వరుడి ప్రియపుత్రుడు వినాయకుడన్న ఇంగితం కూడా లేక హేళనగా నవ్విన కృతజ్ఞుడా, నేటి నుంచి త్రిలోకాల్లో ఎక్కడా నువ్వు కనిపించరాదు. నీ ముఖం చూసిన వారు నీలాప నిందల పాలవుదురుగాక అని శపించింది. అంతే, అప్పటి వరకు నింగిలో ప్రకాశిస్తున్న చంద్రుడు హఠాత్తుగా కనుమరుగైపోయాడు. ఒక్కసారిగా లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. ఆర్తనాదాలు, ఆహాకారాలు హోరెత్తేశాయి. అకాల ప్రళయం ఏదో ముంచుకొస్తుందేమోనన్న భయాందోళనలు అంతటా వ్యాపించాయి. అంతటా దేవేంద్రాదులు మొర ఆలకించిన చతుర్ముఖుడు దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి దేవతలను, మహర్షులను వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు. కైలాసంలో పార్వతీదేవి తన పుత్రుని శిరస్సుని ఒడిలో పెట్టుకుని అతడి దేహాన్ని నిమురుతూ విలిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను ఊరడిస్తూ, తల్లి, జగత్ కళ్యాణకారకుడైన నీ పుత్రునికి మరణం ఎక్కడిది? అది కేవలం మూర్ఛ. జగన్మాయవైన నీవే పుత్ర వ్యామోహంతో మాయలో పడితే ఎలా తల్లి? స్థిమితపడు అని ఓదార్చి తన ప్రక్కనే ఉన్న వైద్య శిఖామణి ధన్వంతరితో మహాగణపతి ఉదరాన్ని తిరిగి కలిపే చికిత్స ఏమిటి అని అడిగాడు. ఉదరబంధనమే అని తెలిపాడు ధన్వంతరి. యజ్ఞోపవీత ధారణం, వినాయకుడి లంబోదరంను బంధించి ఉంచగల బలం, శక్తి ఒక్క ఆదిశేషుడికే ఉందని గ్రహించిన బ్రహ్మదేవుడు సంకల్పమాత్రాన ఆదిశేషుడిని ఆహ్వానించాడు. ఆదిశేషుడా, ఒకప్పుడు ఈ గణపతి దేవుడు నీకు ఉపకారం చేసి నిన్ను అనుగ్రహించాడు. నీకు భూమండలాన్ని భరించగల శక్తినిచ్చాడు. పరమేశ్వరుడి ఆగ్రహంతో సతపతనమైన నీ శిరస్సులను పునరుత్థానం చేసి సహస్ర శిరస్సులుగా మార్చి నిన్ను 1000 పడగలగల ఆదిశేషుడిని చేశాడు. ఆ ఉపకారాలకి ప్రత్యుపకారం చేసే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీవు ఈ వినాయకుడి లంబోదరమును 3 చుట్లుగా నీ శరీరంతో బంధించి ఆ బంధనంపై నుంచి నీవు అతని వామబాహు మీదగా యజ్ఞోపవీతముగా విరాజిల్లు. ఇక నుంచి నాగ యజ్ఞోపవీతంగా వినాయక పూజలో నువ్వు గౌరవం పొంది తరించు అని ఆదేశించాడు బ్రహ్మ. అవశ్యం అంటూ ఆదిశేషుడు తన దేహాన్ని వినాయకుడి ఉదరం చుట్టూ 3 చుట్లు చుట్టి పగిలిన ఉదరాన్ని కలిపి అటుపై వినాయకుడి భుజం మీదుగా నాగ యజ్ఞోపవీతమై వెలిశాడు. మరుక్షణం మేలుకొని లేచి కూర్చున్నాడు వినాయకుడు. పార్వతి సంతోషంతో కుమారుడిని ముద్దులాడింది. అమ్మా, నీ పుత్రుడు క్షేమంగా నీకు దక్కాడు. ఇక నీ శాపాన్ని ఉపసంహరించుకో. లోకాలకి వెన్నెల వెలుగుని ప్రసాదించు. చంద్రుని తప్పుని క్షమించు అని కోరాడు బ్రహ్మ. అంతలో షణ్ముఖుడు చంద్రుణ్ణి పట్టి బరబరా అక్కడికి ఈడ్చుకు వచ్చి, అమ్మా, నీకు మనస్తాపం కలిగించిన ద్రోహి చంద్రుణ్ణి పట్టి తెచ్చాను. అన్నయ్య ప్రాణాల మీదికి తెచ్చిన ఈ దుర్మార్గుడికి ఏ శిక్ష విధించమంటావో చెప్పు అన్నాడు ఆవేశంగా. అప్పుడు వినాయకుడు మందహాసం చేసి, సోదరా స్కందా,
ఈ చంద్రుడి గర్వాన్ని భగ్నం చేయడానికి నేనే ఈ మాయనాటకం ఆడాను. నిజంగా నా లంబోదరమే పగిలిపోతే అందులో ఉన్న అండపిండ బ్రహ్మాండాలన్నీ ఏమయ్యేను? ఇది కేవలం ఈ గర్వాంధుడికి కనువిప్పు కలిగించడానికి నేను కల్పించిన మాయ. ఇందువల్ల నాకు నాగయజ్ఞోపవీతం లభించింది. వ్యాళబద్ధుడు అన్న బిరుదు వచ్చింది కనుక ఈ చంద్రుడిని వదిలిపెట్టు అన్నాడు. అంతటా చంద్రుడు వినాయకుడి పాదాల మీద పడి, తండ్రి వినాయక, నీవు చేసిన ఉపకారం, ఇచ్చిన వరం మర్చిపోయి నిన్ను పరిహసించాను. నా తప్పు క్షమించు. శాపాన్ని ఉపసంహరించి నాకు పూర్వ వైభవాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. శాపోపహరణము ఏమో నాకు తెలియదు, అదంతా మా అమ్మ ఇష్టం అన్నాడు గణపతి. చంద్రుడు చప్పున పార్వతీదేవి పాదాలను ఆశ్రయించాడు. పార్వతి గణపతి శిరస్సుని చుంబించి, ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం ఈ చంద్రుని చూసిన వారు నీలాపనిందల పాలవుతారు అని శాపోపహరణం గావించింది. అంతట చంద్రుడు లేచి మరోసారి నమస్కరించి, మాత, జగన్మాత, దేవా, వినాయక, నాయనా, సన్ముఖ, ఈ జగత్తు ఉన్నంతకాలం, జనులు మిమ్మల్ని పూజిస్తున్నంతకాలం నా ఈ కథని జనులు గుర్తు చేసుకుంటుంటారు. నాకు ఈ అదృష్టం చాలు. ధన్యోస్మి ధన్యోస్మి అంటూ వందనాలు అర్పించాడు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. కాణిపాక వరసిద్ధి వినాయక వృత్తాంతం. విఘ్నేశ విఘ్నచయఖండన నామధేయం శ్రీ శంకరాత్మజ సురాధిప వంద్యపాదం దుర్గా మహావ్రత ఫలాకిల మంగళాత్మాన్ విఘ్నం మమ పాపహర సిద్ధి వినాయకత్వం. పురాణ ప్రవచనమునందు తనకు తానే సాటి అయిన సూత మహర్షి సిద్ధి వినాయక స్వామిని భక్తి ప్రపత్తులతో స్మరించి సౌనకాది మునులను ప్రసన్నంగా చూస్తూ, ఉత్తమ తప సంపన్నులారా, సౌనకాది మునీంద్రులారా, ఇంతవరకు గణపతి పురాణంలోని అనేక కథలను మీకు వినిపించాను. దేవతలు, మానవులు, దానవులు, దేవతావాహనములు, గ్రహాధిపతులు ఇలా ఎందరో గణపతి దేవుని ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు ఒక కూపము వినాయకుడిని ప్రార్థించి అతని అనుగ్రహమునకు పాత్రమైన మహామహిమాన్వితమైన దివ్యగాథను వినిపిస్తాను. కథ విన్నంత మాత్రాన్ని విన్నవారందరినీ తరింపచేసే పుణ్యగాథ ఈ కూపస్థ వినాయకుడి కథ అన్నాడు. కూపమా? కూపస్థ వినాయకుడా? కూపము అంటే నుయ్యి, నూతిలో వినాయకుడా? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు సౌనక ముని. సూతుడు మందహాసం చేసి, అవును, ఒక కూపము యొక్క ప్రార్థన మన్నించి ఆ కూపమునందు స్వయంభూడై వెలిసిన వరసిద్ధి వినాయకుడి మహిమాన్విత ఘాత భూలోకమందలి మానవులందరూ ప్రమాణాల దేవుడు, ప్రమోదాల భానుడుగా చెప్పుకొని విహారపురి వరసిద్ధి వినాయకుడి వృత్తాంతము ఆద్యంతము అద్భుతము. స్వామివారిని దేవతలు వరాలడిగారు, మానవులు వరాలడిగారు, దానవులు వరాలు పొందారు. మాట, చూపు, వినికిడి కలిగిన సర్వజీవులు స్వామిని ప్రార్థించి వరాలు పొందాయి. కానీ వాక్కు, దృష్టి, వినికిడి లేని ఒక నుయ్యి స్వామిని ప్రార్థించడం, స్వామి దయాళుడై ఆ నూతిలో స్వయంభూడై వెలసి తన మహిమలు ప్రదర్శించడం, సర్వజీవులను అనుగ్రహించడం ఈ అద్భుతగాథలోని విశిష్టత అని ఆ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. పురాణ గాథ. కలియుగమందు అనేక కష్టనష్టములకు లోనై పలు బాధలు అనుభవించే జనులను ఉద్ధరించడానికి మహాగణపతి భూలోక సంచారం చేస్తూ అనేక మంది భక్తులను ఉద్ధరిస్తూ భారతావని ఉత్తర భాగమందు అనేక ప్రాంతాల్లో వెలిసి అక్కడి వారి పూజలందుకుంటూ క్రమంగా దక్షిణ భారతావనికి చేరుకున్నాడు. కలౌ వెంకటనాయకౌ అని ప్రసిద్ధి పొందిన తిరుమలగిరి రాయుడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాడు. అప్పుడు మలయప్ప స్వామి వారు, వినాయక, నా దర్శనానికి వచ్చే నా భక్తులు ముందుగా నిన్ను దర్శించి పూజించిన అనంతరమే ఈ 7 కొండలు ఎక్కి పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి భూదేవి సమేతుడైన వరాహస్వామిని దర్శించి
దర్శించిన తదుపరి నా దర్శనం చేసుకోవాలని నా అభిమతం. ఈ విధంగా నా దర్శనానికి వచ్చిన భక్తులు మాత్రమే జన్మాంతర మోక్షానికి అర్హులు కనుక నా అభిమతాన్ని గ్రహించి ఈ సప్తగిరుల సమీప ప్రాంతాన నీవు వరసిద్ధి వినాయకుడివై స్వయంభువుడివై వెలిసి భక్తుల పూజలు గ్రహించు అని కోరాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కోర్కెను అంగీకరించిన వినాయకుడు, సరే, నీవు నివసిస్తున్న ఈ సప్తగిరి వైష్ణవ సాంప్రదాయాలకు పవిత్రమైనది గాన నేను ఈ గురులకు ఆవల సముచితమైన ప్రాంతమందు వెలిసి నీ కోరిక తీరుస్తాను అని మాటిచ్చి తిరుమలకి తూర్పు దిశగా ఉన్న తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక నదిని సమీపించి ఆహ్లాద భరితమైన అక్కడి వాతావరణానికి దేహం పులకించగా కొద్దిసేపు అక్కడ విహరించాలని నిశ్చయించుకున్నాడు. త్రిలోకవాసులచే ప్రప్రదంగా పూజలందుకునే వినాయక దేవుడు ముందుగా విహరించిన ఆ ప్రదేశమే నాయకుడి విహారపురి అయ్యింది. ఆ ప్రాంతమందున్న ఒక నూతి ప్రక్కన స్వామివారు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు స్వామి, ఓ వినాయక స్వామి అన్న పలకరింపు అకస్మాత్తుగా వినిపించింది. స్వామివారు ఉలిక్కిపడి అటూ ఇటూ చూశారు. ఆ ప్రాంతంలో మానవులు కాదు కదా, మాట్లాడగలిగిన ఏ జీవి కనిపించలేదు. మరి తనని ఎవరు పిలిచినట్లు? అంతలో, స్వామి, ఇక్కడ నేను మీ చెంతనే ఉన్న కూపమును అని మళ్ళీ వినిపించింది. స్వామివారు ఆశ్చర్యపోతూ ఆ నూతి వైపు చూశారు. స్వామి మట్టిలో తొలిచిన ఈ నుయ్యి, ఈ దిగుడు బావి మాట్లాడుతుందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఈ మట్టిలో నుంచే పుట్టారు కదా. మీకు నాకు ఉన్న ఈ జన్మ సంబంధం వల్ల చలనరహితంగా పడి ఉన్న నాకు మీ స్పర్శ సోకగానే వాకు వినికిడి దృష్టి వచ్చింది. అందుచేత నేను మాట్లాడగలుగుతున్నాను, మీ దివ్య దర్శనాన్ని వీక్షించగలుగుతున్నాను, మీరు చేసే శబ్దాలను ఆలకించగలుగుతున్నాను. కూపంలా ఇంతకాలం పడి ఉన్న నాకు నోరు, కళ్ళు, చెవులు ప్రసాదించిన ఓ దేవా, నీ పాదస్పర్శతో పునీతమైన ఈ విహారపురిలో ఉన్న నా గర్భమందు నువ్వు స్వయంభూడివై వెలిసి నన్ను అనుగ్రహించరాదా అని అడిగింది జాలిగా నుయ్యి. స్వామివారు చిరునవ్వు నవ్వి, కూపస్థ గర్భమందు గల నీటిలో నేను వెలేయడమా సాధ్యమా అని అడిగాడు. ప్రమాణాల దేవుడివి, నీకు అసాధ్యమే ఏమున్నది స్వామి? ముక్కోటి దేవతలను అనుగ్రహించావు, పర్వతరాజపుత్రికను కరుణించావు, సాగరుడిచే అభిషేకాలందుకున్నావు, పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చెంది వాటికి మరింత పవిత్రతను కలిగజేస్తున్నావు. మయూరాన్ని, సర్పాన్ని, సింహాన్ని, గజాన్ని, చివరికి మూషికాన్ని కూడా కరుణించిన నీకు నా మొరలు ఆలకించడం కష్టమా? స్వామి, నీ కృపా కటాక్ష వీక్షణాలకు నేను అర్హురాలిని కానా అని మొరపెట్టుకుంది ఆ దిగుడు బావి. ఆ ప్రార్థనలకు సంతసించిన స్వామివారు, ఓ కూపమా, నిన్ను కరుణిస్తున్నాను. నీ గర్భస్థలమందు గల జలమధ్యమమున నేను స్వయంభూడినై వెలుస్తాను. ఈ ప్రదేశం విహారపురిగా ప్రసిద్ధి చెంది దేవతలకు విహారస్థలమవుతుంది. నీ యందున్న జలాలను తీర్థంగా సేవించిన వారు ఆయురారోగ్యాలను పొందుతారు. సర్వజీవుల కోర్కెలను తీర్చే వరసిద్ధి వినాయకుడిగా నన్ను సర్వులు కీర్తిస్తారు, పూజిస్తారు, సుఖ సంపదలను పొందుతారు అని చెప్పి ఆ మరుక్షణమే ఆ నూతి మధ్యన జలములో దివ్య సుందర విగ్రహ రూపుడై స్వయంభువుడై వెలిశాడు వరసిద్ధి వినాయక స్వామి. వారు వినాయకుడు నూతి గర్భమందు వెలిశాడన్న వార్త దేవతలకు తెలిసింది. వారంతా స్వామివారిని దర్శించుకోవటానికి ఆఘమేఘాల మీద విహారపురికి చేరుకున్నారు. ఆ నూతిని సమీపించి తొంగి చూశారు. నూతిలో నీళ్లు తప్ప స్వామివారు జాడలు లేవు. ఏమిటి విచిత్రం అన్నాడు దేవేంద్రుడు ఆశ్చర్యంగా. దేవగురుడు బృహస్పతి నవ్వి, విచిత్రం కాదు, వినాయకుడు అదృశ్య రూపంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. స్వామిని మేలుకొలుపుతూ సుప్రభాతాన్ని ఆలపిస్తే విభుడు సంతసించి దర్శనమిస్తాడు అని చెప్పాడు. అంతట దేవేంద్రాదులు వరసిద్ధి వినాయకుడిని కీర్తిస్తూ సుప్రభాత గీతాలను ఆలపించారు.
ఆ విధంగా రాబోయే కాలానికి అనుగుణంగా ఊహించి వరసిద్ధి వినాయక సుప్రభాతంతో మేలుకొలిపారు దేవేంద్రాదులు. అంతట భక్త సులభుడైన వరసిద్ధి వినాయకుడు ఆ నూతిలోని జలం మధ్యన దివ్యశిలా విగ్రహ రూపాన దేవతలకి దర్శనమిచ్చాడు. ఆనాటి నుండి దేవతలు తరచుగా విహారపురికి వచ్చి వరసిద్ధి వినాయకుడిని దర్శించి పూజించి వెళ్తూ ఉండేవారు. ఇలా చాలా కాలం జరిగాక ఇలా దేవతలు ఆ ప్రాంతానికి వచ్చి స్వామిని దర్శించి పూజించి వెళ్తున్న విషయం శంకుడు లిఖితుడు అనే అన్నదమ్ములకు తెలిసింది. శంకుడు లిఖితుడు స్వయంభూగా వెలిసియున్న శ్రీ వరసిద్ధి వినాయకుని చూచుటకు బయలుదేరారు. చాలా దూరం నుండి వస్తుండడం చేత తాము తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. అన్నదమ్ములిద్దరూ అలసిపోయారు. వారిని ఆకలి బాగా బాధిస్తుంది. అయినా వారు పట్టుదలగా నడుస్తూనే ఉన్నారు. దారిలో వారికి ఒక మామిడి తోట కనిపించింది. చెట్ల నిండా పళ్ళు అరముగ్గి వేలాడుతున్నాయి. తమ్ముడైన లిఖితుడు చిన్న వయసు వాడవడం చేత ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్నయ్యైన శంకుని అడిగాడు. ఆ తోటకు సంబంధించిన వ్యక్తులెవరూ ఆ ప్రాంతంలో వారికి కనిపించలేదు. యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకున్నా అది దొంగతనం అవుతుందని, కావున మామిడి పండును కొయ్యరాదని తమ్మునికి నచ్చజెప్పాడు. అన్న మాటలను పెడచెవిన పెట్టి మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకున్నాడు. తను చెప్తున్నా వినిపించుకొనక ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన తమ్ముడిని శంకుడు ఆ ఊరి రాజు వద్దకు తీసుకువెళ్ళి తన తమ్ముడు ఎవరిదో తోటలోని మామిడి చెట్టు నుండి అనుమతి లేకుండా ఒక పండు కోసుకు తిన్నాడని, అది దొంగతనం అనిపించుకుంటుందని, కావున తన తమ్ముడిని శిక్షించమని రాజుకు ఫిర్యాదు చేశాడు. రాజు లిఖితుడి 2 చేతులను నరికివేయమని భటులను ఆజ్ఞాపించాడు. రాజభటులు లిఖితుని 2 చేతులను నరికివేశారు. చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైన శిక్ష వేస్తాడని శంకుడు అనుకోలేదు. అయినా చేయగలిగిందేముంది? అన్నదమ్ములిద్దరూ వరసిద్ధి వినాయకుని తలుచుకుంటూ అతనిని దర్శించడానికి బయలుదేరారు. శంఖ లిఖితులు స్వామివారికి ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని ఆ నదిలోకి దిగారు. నదిలో వారు స్నానమునకు మునిగినంతనే లిఖితునకు నరకబడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధుల్లేవు. నదిలో మునిగినంతనే పోయిన చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి బాహుదా అని పేరు స్థిరపడిపోయింది. ఒకసారి బాహుదా నది వరదలు వచ్చి ఆ ప్రవాహము వలన స్వామివారి విగ్రహము భూమిలో నిక్షిప్తమై పోయింది. వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడిపోయాడు. కాలక్రమమున ఆ ప్రాంతము తిరిగి సస్యశ్యామలమై పండ్ల తోటలతోనూ పచ్చని పైరు పంటలతోనూ శోభాయమానంగా కళకళలాడసాగింది. కొంతకాలం తరువాత పుట్టుకతోనే గురుడ్డి చెవుటి మూగా అయిన 3 వ్యక్తులు ఆ గ్రామమునకు వచ్చి వరసిద్ధ వినాయకుడి వచ్చి స్థిరపడ్డారు. వారు 3 ఒకరినొకరు సాయం చేసుకుంటూ కలిసి జీవించేవారు. గ్రామంలో కొంత భూమిని సేకరించుకొని అందు సగభాగం పూడుకుపోయి పైభాగంలో జలంతో నిండి ఉన్న నూతిలోని నీటితో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. కొంతకాలం జరిగాక విహారపురిలో కరువు ఏర్పడింది. వానలు లేక నేల బీటలు వారింది. రైతులు ప్రజలు పంటలకే కాదు త్రాగునీటికి కూడా చాలా బాధపడవలసి వచ్చింది. బాహుదా నది ఎండిపోయింది. నీటి కోసం ఆ వికలాంగులు చాలా కటకటపడ్డారు. ఒకనాడు ఆ 3 వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెం లోతు చేయడం మంచిదని తలచి బావిని త్రవ్వగా కొంత తడి తగిలింది. నీరు కొద్దిగా ఊరుతుంది. బావిలో నుండి నీటిని పైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి బావిలోకి వదిలారు. అది పగిలిపోయింది. మళ్ళీ మరొక కుండను వదిలారు. అది కూడా పగిలిపోయింది. అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావి లోపల ఏదో రాయి ఉన్నట్లుంది. దానిని తొలగిస్తే మరికొంత నీరు ఊరుతుందని భావించి రాతిని పెకిలించుటకు చెవిటి మూగవారిద్దరూ బావిలోకి దిగారు. బావిలో అడ్డుపడిన రాతిని పగలగొట్టి పెళ్లగించాలని వారు గుణపంతో పదే పొడవసాగారు. గుణపం పడిన చోట ఖంగుమని శబ్దమయ్యింది. అట్లా 3 సార్లు ప్రయత్నించగా 3 సార్లు ఈ విధంగా శబ్దం
వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే, ఆ ముక్క పగిలిన చోటు నుండి రక్తం ఎగజిమ్మింది. అట్లా రక్తం ఎగజిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభూ వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్కు ఎగిరి పడడమే. రక్తం ఏకధారగా కారుతూనే ఉంది. ఎంతకు ఆగటం లేదు. ఆ రక్తం ఎగజిమ్మటంతో ఒడ్డున ఉన్న గురుడ్డివాడు, బావి లోపల ఉన్న మూగవాడు, చెవిటివాడు కూడా ఆ రక్తంలో తడిశారు. వారు రక్తంతో తడవగానే మూగవాడికి మాటలు, గురుడ్డివాడికి దృష్టి, చెవిటివానికి శ్రవణశక్తి లభించాయి. ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్యము తొలగిపోవడంతో అది దైవకృపయే అని ఆనందంతో భక్తి పరవశులైనారు. గణపతిమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహం ఆగకపోవడంతో, దానిని వారించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చూపు వచ్చిన గురుడ్డివాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగినదంతా పూసగుచ్చినట్లు రాజుకు వివరించాడు. ఆ సంఘటనకి ముందు రాత్రి రాజుకు వినాయక స్వామి విగ్రహం కలలో కనిపించడము, ఇప్పుడు నిజంగా ఇలా దర్శనము ఇవ్వడం రాజుకు ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. స్వామి తల నుండి వచ్చుచున్న రక్త ప్రవాహం ఆగటం లేదని తెలుసుకొన్న విహారపురి రాజు తన అంతఃపుర కాంతలతోనూ సమస్త దండనాయకులతోనూ దాసదాసి పరివారంతోనూ బయలుదేరి వరసిద్ధి వినాయకుడు ఆవిర్భవించిన స్థలానికి చేరుకున్నాడు. ప్రజలు గుంపులు గుంపులుగా రాజు వెంట అక్కడకు చేరుకున్నారు. బావి దగ్గరకు చేరిన ఆ ప్రజా సమూహం భక్తి భావానికి అవధులు లేవు. కొబ్బరికాయలు, పత్ర పుష్పములు, కర్పూరాది పూజా ద్రవ్యాలతో అపరిమిత భక్తితో ఆ వినాయక స్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తించారు. స్తోత్రనామాలు గానం చేశారు. భజనలు, అర్చనలు, నైవేద్యాలు, సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థత రూపమును పొందుమని ప్రార్థించారు. అయినా రక్తధార ఆగటం లేదు. స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బరికాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. అలా భక్తులు సమర్పించిన స్వచ్ఛమైన కొబ్బరి నీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగవికలులుగా ఉన్న ఆ ముగ్గురుకు చెందిన భూమి కాణి మాగాణి 1.3 ఎకరాలు. అంతటా కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది. అదే మాట కాలక్రమంలో కాణిపాకంగా మారి స్థిరపడి పోయింది. ఈ విధంగా చిత్తూరు జిల్లాలోని విహారపురి ప్రస్తుత కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు స్వయంభూవుగా తిరిగి ప్రకటింపబడ్డాడు. ఆనాటి నుండి వివిధ రాజులు, ప్రజల సేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.